చేశాడు? వాళ్ళ గురించి మేము చేయలేదు కదా, మేము ఓట్లేసి గెలిపించుకున్నాం కదా కాపులవి, అందుకని మాకు ఇలా చేశాడు. పోనీలే, న్యాయం నిజ నిర్ధారంగా తెలుస్తుంది, నిదానంగా తెలుస్తుంది ఎవరేంటని. ఆ తర్వాత పశ్చాత్తాపడిన బాధ ఇది ఉండదు. ప్రెస్ మీట్ లో ఇస్తారమ్మా, వాళ్ళకి చెల్లుతుంది, చేస్తారు. ఇంతవరకు తీసుకొచ్చి నాకు నా పిల్లోడు బూడిదేవలా, సరే ఇది పట్టించుకోవాలా, అక్కడ తిప్పుతున్నారు ఇక్కడ తిప్పుతున్నారు, వాళ్ళు కూడా అందరు మాయ చేస్తున్నారు. నేను ఎంతమంది ఎవరెన్ని మాయ చేసుకున్నాను, నా పిల్లోడు బూడి తిప్పించు, నేను కార్యక్రమం చేసుకుంటానయ్యా, నేను బతకలేకపోతున్నాను అయ్యా, నా కొడుకు రోజు నా మొక్క ముందుంటున్నాడు, నేనేం చేయాలయ్యా, నాకు అసలు అర్థం కావట్లేదు. మళ్ళీ పిలుస్తానన్నారు అయ్యా, మళ్ళీ పిలుస్తాను, పిలిచిన తర్వాత మీకు చెప్తాను. నాకేమొద్దు, అంత బూడి తిప్పించండి, నా పిల్లోడిది నాకు ఇప్పించండి చాలు, నాకు అసలు ఏమొద్దు, ఇంకా నేను వెళ్ళిపోను. దుర్మార్గులు అసలు బతకనేకూడదు. ఎంతమంది ఉన్నారో ఇంతవరకు ఎవరెవరు ఉన్నారు, ఒక 5గురినో 4గురినో అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళు ఏరి ప్రతి నా కొడుకు నాకు తెలుసు వాళ్ళలో. నేను అన్నానని కాదయ్యా, నా బాధ మీకు తెలుసుకోవాలి. ఉన్నారుగా పోలీసు వాళ్ళు ఏరి, 4గురు 5గురే వచ్చారే, మిగతా వాళ్ళు ఏరి, నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏరి, నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి ఎందుకని మీరు సరైన యాక్షన్ తీసుకోవట్లా? నా బిడ్డను తీసుకురమ్మన్నాడికి సరైన యాక్షన్ లేదు ఆడి మీద. నా బిడ్డను తీసుకొచ్చి, నా ఫోన్ తీసుకొని, నా బిడ్డను తీసుకొచ్చి కొట్టి 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 ఈ స్టేషన్ వాళ్ళు ఆ స్టేషన్ వాళ్ళు కొట్టారు. దానికి కారణం ఏంటో మీరు లాగాలి, బయటికి లాగాలి. ఎందుకో తెలుసా, నేను ఏమీ చేయలేను, ఆసుపత్రులని ఆడదాన్ని, ఎక్కడికి వెళ్తాను చెప్పండి, ఎక్కడికి వెళ్ళగలను, ఎవరిని న్యాయం అడగలను అయ్యా? నేను నా బిడ్డ గుర్తొచ్చి నేను ఎక్కడికి వెళ్ళిపోతానేమో అనిపిస్తుంది నాకు, లెగొట్టలేదు నేను. కనీసం నేను ఒకటి ఆడుతున్నా, నాకు ఏడు ఆస్తులు అంతస్తులు నాకేం వద్దు, నాకు ఇల్లు ఇచ్చే పొలాలు డబ్బు నాకొద్దు, నా పిల్లోడు బూడి తిప్పించండి, నేను కార్యక్రమం చేసుకుంటా, నేను అంతకన్నా ఏం అడగట్లేదు. కానీ దీంట్లో ఉన్నాడు మాత్రం వదిలిపెట్టొద్దు, నా పిల్లోడిని చిత్రవత్త చేసి కొట్టారు. ఎందుకు కొట్టారు ఏంటని కారణాలు లాగండి అయ్యా.